శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. కన్యా రాశి వారికి ఈ యొక్క శుక్లపక్షంలో 22 నవంబర్ 7 డిసెంబర్ వరకు సంపూర్ణ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, బుధుడు వృశ్చిక రాశిలోను, శుక్రుడు తులారాశిలోను, శని కుంభరాశిలోను, చంద్రుడు శుక్లపక్షంలోను, కేతు కన్యలోను అద్భుతంగా ఉన్నారు. ఈ కన్యా రాశికి శాంతి, పనులు పురోగతి కలిగించే శుభకాలం అని కూడా చెప్పచ్చు. ముందుగా వ్యాపారం తీసుకుంటాం. కాంట్రాక్ట్లన్నీ సాఫీగా జరిగిపోతుంటాయి. పాత కస్టమర్లు మీకు నమ్మకం పెంచుకుంటారు. టెక్నికల్ కన్సల్టెన్సీ రంగాల వారికి బాగుంటుంది. కొత్త ప్రాజెక్టులు, కొత్త లాభాలు కూడా వచ్చే అవకాశం ఉన్నాయి. ఆన్లైన్ డిజిటల్ వ్యాపారస్తులకు ఇది బంగారు సమయం అని కూడా చెప్పచ్చు. విదేశీయ కనెక్షన్స్, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్ రంగాల వారికి ఇది ఒక మంచి సమయం కూడా చెప్పచ్చు. ఉద్యోగస్తులకి ఎలా ఉంటుందంటే, ఈ పోలీస్ రెవెన్యూ వారికి, వాహనదారులకి, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, కోర్టు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి పనిలో సులభత పెరుగుతుంది. అధికారిగా మీ పై అధికారులందరూ మీ పనిని మెచ్చుకునే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. పదోన్నతి సంబంధిత శుభ సూచనలు ఉంటాయి. పెండింగ్ ఫైల్ అన్నీ కదులుతాయి. మీ పైన ఉన్నటువంటి వర్క్ స్ట్రెస్ తగ్గుతుంది. ప్రైవేట్ ఉద్యోగస్తులకి ఐటీ, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్, బ్యాంకింగ్ వాళ్ళని ఎత్తుకుంటే మేనేజ్మెంట్ మీ పనిని అభినందిస్తుంది. కొత్త పొజిషన్, బాధ్యతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆన్సైట్ చేంజెస్ చాలా ఉన్నాయి. మీ ప్లానింగ్స్, ప్రజెంటేషన్ సక్సెస్ అయ్యే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఇక స్వయం ఉపాధి, సర్వీస్ రంగం వారికి రోజువారీ ఆదాయం పెరుగుతుంది. మెడికల్, మెకానిక్స్, సర్వీస్ సెంటర్, షాపులు వాళ్ళకందరికీ తీసుకుంటే చిన్న చిన్న పనులు ఎక్కువ వచ్చే లాభాలు పెరుగుతున్నాయి. మెడికల్ హెల్త్ రంగం వారికి ఇది మంచి సమయం అని కూడా చెప్పచ్చు. రాజకీయ నాయకులకి సమావేశాలు, కార్యక్రమాల్లో సక్సెస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. మీ మాటలు ప్రజాక్షేత్రంలో విలువ పెరుగుతుంది. పార్టీ నాయకుల యొక్క ఆదరణ కూడా జరుగుతుంది. ప్రత్యర్థులు కూడా మీ మాటను అంగీకరించే అవకాశాలు కనబడుతున్నాయి. ఇంకా విద్యార్థులు, మీరు చదువుకున్న తర్వాత ఇంటర్వ్యూస్కి వెళ్ళిన వాళ్ళకి ఇది ఒక మంచి సమయం కూడా చెప్పచ్చు. ఇంటర్వ్యూలో విజయాలు సాధించే అవకాశాలు ఉన్నాయి. సైన్స్, మెడికల్, టెక్నికల్ విద్యార్థులకి ప్రత్యేకంగా ఉంటుందని కూడా చెప్పచ్చు. కానీ ఏకాగ్రత అనేది చాలా అవసరం. ఇంకా విదేశీ విషయంలో వీసా, స్టడీ, జాబ్ కోసం ఉన్న వాళ్ళకి ఏం చెప్తున్నారంటే, డాక్యుమెంట్ ప్రాసెస్ వేగంగా జరుగుతుంది. విదేశీయ ఉద్యోగాలు చాలా అనుకూలంగా ఉంటుంది. ప్రయాణాలు, స్టడీ ఇవన్నీ కూడా వీసాలు కదులుతుంది. విదేశీయ ప్రాజెక్టుల నుంచి లాభం వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఇంకా ప్రేమికులకి కొత్త ప్రేమ ప్రారంభం కావచ్చు. వివాహేతనాలు మంచి ఫలితాలు ఉండొచ్చు. కుటుంబ పెద్దల అంగీకారం పొందే అవకాశాలు కనబడతాయి. అపార్థాలు తొలగించుకోండి, కూర్చొని మాట్లాడుకోండి. కుటుంబంలో పిల్లల చదువు, కెరియర్ శుభ పురోగతి ఉంటుంది. పెద్దల ఆరోగ్యం పట్ల కాస్త ఏకాగ్రత చూపించాలి. ఇంట్లో శుభకార్య సూచనలు కనబడుతున్నాయి. ఇంట్లో శాంతియుత భావం ఏర్పడుతుంది. ఇంకా రియల్ ఎస్టేట్ రంగం వారికి రియల్ ఎస్టేట్ బిజినెస్ చాలా అనుకూలంగా ఉంటుంది. రెంటల్ విలువ పెరిగే అవకాశాలు ఉన్నాయి. కొత్త నిర్మాణాలు ప్రారంభించవచ్చు. పాత ప్రాపర్టీ ఇష్యూలు క్లియర్ అన్నీ అవుతాయి. లీగల్ ఇష్యూస్ అన్నీ కూడాను. ఇంకా లోన్స్, పర్మిషన్స్ కోసం ప్రభుత్వం నుంచి పెట్టారు సార్, అవన్నీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంకా ఆరోగ్యం పట్ల చిన్న మానసిక ఒత్తిడి తప్ప పెద్ద సమస్యలు ఏమీ లేవు. జీర్ణ సంబంధ సమస్యలు తగ్గుతాయి. నిద్ర బాగా పడుతుంది. కన్యా రాశి వారికి ఓవరాల్గా చేయవలసినటువంటి యొక్క పరిహారాలు ఏమైనా ఉంది అని అంటే, బుధవారం శ్రీ మహావిష్ణువుని ఆరాధన చేయండి. ఓం శ్రీ విష్ణవే నమః అని ఒక 108 సార్లు పారాయణం చేయండి. శుక్రవారం లక్ష్మీదేవికి ప్రార్థన చేయండి. సోమవారం చంద్ర ఆరాధన చేయండి. ఈ యొక్క బుధునికి ప్రీతి అయినటువంటి గ్రీన్ కలర్ డ్రెస్ కానీ, గ్రీన్ కలర్ ఆకుకూరలు కానీ, గ్రీన్ కలర్ ఏమైనా ఉన్నటువంటి దానం ఇవ్వండి. మీకు గ్రీన్ కలర్ డ్రెస్ కలర్ కూడా మీకు కలిసి వస్తుంది. అనుకూలమైనటువంటి నెంబర్ కూడా మీకు 9 అని కూడా చెప్పచ్చు. ఓవరాల్ ఈ కన్యా రాశి వారికి అన్ని రకాలుగా కూడా మేలుగా ఉంటుందని ఘోషిస్తున్నాం. మీ యొక్క వ్యక్తిగత జాతకం అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే మా కనబడుతున్న నెంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేసి ఫిక్స్ చేసుకోండి. మా అడ్మిన్స్ మీకు మాట్లాడి మీ యొక్క అపాయింట్మెంట్ ఫిక్స్ చేస్తారు. విజయోస్తు.